board visible undi kada andarki. Okay, so the first question I already said that 2.2 that which problem ante cylindrical problem. Cylindrical lopala cylinder is like this is a cylinder and this will be the height of the cylinder and this is radius of the cylinder and this is height, and now the question is what? 2.2 cubic decimeter of brass metal, dm of brass metal. Brass is to be drawn into a cylindrical wire 0.50 centimeters in diameter. Find the length of the wire. So ikkada manaku total volume is given 2.2 cubic annappudu cubic volume of the brass is given. How much it is given? Volume of brass metal yokka volume inta icharu 2.2 dm decimeter. So 1 dm or this is deca. Okay, 1 dm is equals to 10 centimeters అంటే డెకాలోకి వచ్చేసి 10 centimeters decameter, and now this convert into centimeters. 2.2 into why? Because of the wire of cylindrical wire drawn into a wire 0.50 centimeters diameter అన్నాడు, diameter centimeters లో ఇచ్చారు. So that's why this decameter is converted ikkada 10 dm అంటే 10 centimeters. That is equals to ఏమవుతుంది? This is nothing but మనకు వాల్యూమ్ ఆఫ్ బ్రాస్ ఇప్పుడు డ్రాన్ మనకు ఏమవుతుందంటే వాల్యూమ్ ఆఫ్ ఇక్కడ క్యూబిక్ డెసిమీటర్ ఆఫ్ బ్రాస్ అన్నారు. ఇక్కడ క్యూబిక్ డెసిమీటర్ ఆఫ్ బ్రాస్ అంటే బ్రాస్ ఈజ్ ఈక్వల్స్ టు మనకు 1 దీన్ని క్యూబిక్ లో తీసుకోవాలి. క్యూబిక్ అన్నప్పుడు ఏమవుతుంది? ఇది క్యూబిక్ అన్నట్టు కాబట్టి క్యూబిక్ అంటే ఏంది? డిఎం క్యూబ్ అన్నట్టు. ఓకేనా? క్యూబిక్ డిఎం అంటే ఏంది? డిఎం క్యూబ్ అన్నప్పుడు 10 centimeters కి క్యూబ్ అవుతుంది. ఓకేనా? దట్ ఈస్ ఈక్వల్స్ టు 2.2 ఇంటూ 10 centimeter క్యూబ్ అంటే 10 క్యూబ్ అంటే ఏమవుతుంది? 1000 ఇంటూ సెంటీమీటర్ క్యూబ్. సో ఇప్పుడు 2.2 అంటే 1 డెసిమల్ ఇక్కడ బై 10 అవుతుంది. 22/10 ఇంటూ 1000 అంటే 2200 అవుతుంది. ఇది దట్ ఈజ్ సెంటీమీటర్ క్యూబ్. సో వాల్యూమ్ ఆఫ్ బ్రాస్ వచ్చేసి వాల్యూమ్ ఎంత ఇచ్చాడు? 2200 centimeters అయింది. ఇప్పుడు ఇంత వాల్యూమ్ ఆఫ్ బ్రాస్ ని దేంట్లో కన్వర్ట్ అయింది? సిలిండ్రికల్ వైర్ ఆఫ్ డయామీటర్ 0.50కి కన్వర్ట్ అయింది. సో డయామీటర్ అన్నప్పుడు డయామీటర్ d ఈజ్ ఈక్వల్స్ టు మనకు ఎంత ఇచ్చాడు? దట్ ఈస్ 0.50. అండ్ రేడియస్ ఈక్వల్స్ ఏమవుతున్నప్పుడు? రేడియస్ ఈక్వల్స్ d/2 ఈజ్ ఈక్వల్స్ టు 0.50 centimeters by 2, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 0.25 centimeters అవుతుంది. నౌ ఇది సిలిండ్రికల్ వైర్ గా మార్చబడ్డది కాబట్టి దీని వాల్యూమ్ ఏమవుతుంది అంటే V ఈక్వల్ టు సిలిండ్రికల్ వాల్యూమ్ ఏమవుతుంది చెప్పండి? వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఇస్ ఫార్ములా ఏంటి? πr²h. ఇక్కడ h అంటే ఏం తీసుకోవాలంటే
ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద వైర్ అంటే ఈ లెంత్ ఆఫ్ ద వైర్ ఈజ్ నథింగ్ బట్ హెచ్ అవుతుంది అక్కడ. అంటే అక్కడ ఏమవుతుందంటే ఈ వాల్యూమ్ ఏమవుతుందంటే 22/7 ఇంటూ ఆర్ స్క్వేర్ అంటే 0.25 హోల్ స్క్వేర్ ఇంటూ హెచ్ అనేది దట్ ఈస్ లెంత్ ఆఫ్ ద వైర్ అవుతుంది. ఈ వైర్ ఇంత వాల్యూమ్ దాన్ని మనము ఈ విధంగా మార్చాం. అండ్ దిస్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ వాల్యూమ్కి ఈక్వల్? బ్రాస్ మెటల్ వాల్యూమ్ ఉంది కదా, ఈ బ్రాస్ ని మనము ఈ విధంగా మార్చాం. సో దట్ దిస్ వాల్యూమ్ దీస్ టూ వాల్యూమ్స్ ఆర్ ఈక్వల్. దిస్ ఈజ్ V1 అనుకోండి, దిస్ ఈజ్ V2 అనుకోండి. హియర్ V1 ఈక్వల్ టు V2 అండ్ V1 ఈజ్ ఈక్వల్ టు V2 అన్నప్పుడు లేదా V2 ఈక్వల్ టు V1 రాసినా పర్వాలేదు, ఎందుకంటే ఇది రైట్ హ్యాండ్ సైడ్ లో నెంబర్ తీసుకుందాం. సో ఇది ఏమవుతుందంటే 22/7 ఇంటూ 0.25 హోల్ స్క్వేర్ అంటే 0.25 ఇంటూ 0.25 ఇంటూ హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు 2200. సో నౌ ఇప్పుడు హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఫైండ్ అవుట్ చేస్తే ఈ 7 ఇటు మల్టిప్లై అవుతుంది. 2200 ఇంటూ 7 ఇంటూ ఇక్కడ ఏముండదు ఇక నెక్స్ట్ బైలో ఈ 22 డినామినేటర్ వస్తుంది ఇంటూ 0.25 ఇంటూ 0.25. సో మీరు ఇది క్యాల్కులేట్ చేయాలి. క్యాల్కులేట్ చేయండి అది ఎన్ని సెంటీమీటర్స్ వస్తుంది. ఈ హైట్ అనేది లెంత్ ఆఫ్ ద వైర్ అవుతుంది. ఓకేనా, ఫైండ్ అవుట్ చేయండి. వాల్యూని మీరు క్యాలిక్యులేషన్ 22 1s 2200s. సో ఇక్కడ మీరు సింప్లిఫికేషన్ చేయాలి. చేయండి, సింప్లిఫికేషన్ చేసి ఆన్సర్ చెప్పండి నాకు. సో ఎన్ని సెంటీమీటర్స్ వస్తుంది హైట్ అన్నప్పుడు? ఇది లెంత్ ఆఫ్ ద వైర్ తీసుకుంటాం ఇక్కడ. హౌ మెనీ సెంటీమీటర్స్? 11.2 పాయింట్స్ లో రాకపోవచ్చు. కింద 0.25 అంటే మనము 25/100 రాసుకోవచ్చు, 100 రాస్తాం. ఇక్కడ 25/100 రాస్తాం. సో ఇది రౌండ్ నెంబర్ వస్తుంది, రౌండ్ ఆఫ్ నెంబర్ వస్తుంది. నువ్వు చేసింది కరెక్టే, 11.2 అనే దాని దాకా వచ్చింది కానీ అది పాయింట్స్ లో రాదు. సింప్లిఫికేషన్ ఈజ్ ఇంపార్టెంట్. మనకు ఫార్ములా తెలవడం కరెక్ట్ అయితే సింప్లిఫికేషన్ చేయడం కూడా ఒకటి ఇంకా చాలా ఇంపార్టెంట్. చేయండి క్యాల్కులేషన్. మీకు ఐడియా ఉందా? క్యాల్కులేషన్ చేయడమే కదా. క్యాల్కులేషన్ ఎట్లా చేస్తారు? ఇప్పుడు హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు 2200 ఇంటూ 7/22 ఇంటూ ఈ 0.25 ఎట్లా రాస్తా అంటే 25/100 రాసుకోవచ్చు. డెసిమల్ తీసేస్తున్నా. ఇది 25/100 తీసుకోవచ్చు, అవునా? 25/100 తీసుకోవాలి, అవునా? సో ఇప్పుడు 22 1s 22 100s. నెక్స్ట్ ఇది క్యాన్సల్ చేస్తే 25 1s 25 4s 25 1s 25 4s. సో ఇప్పుడు ఏమవుతా అంటే 100 ఇంటూ 7 ఈ డినామినేటర్ లో ఏదైతే 1/4 ఉందో ఇక్కడ 1/4 ఉందో ఇది రివర్స్ అవుతుంది. దట్ బికమ్స్ ఏమవుతుంది న్యూమరేటర్ లో 4 ఇంటూ 4. 100 ఇంటూ 7 ఇంటూ 4 ఇంటూ 4 మల్టిప్లై చేయండి. $1,600. $11,200. Correct. Yes. Correct. 11,200 centimeters వస్తుంది. సో దీన్ని 100 centimeters కి మీటర్ కాబట్టి 1 మీటర్ కాబట్టి దిస్ వీ కెన్ రైట్ 112 meters రాయొచ్చు. అర్థమైందా? 11,200 centimeters we can write as 112 meters. ఓకే ఓకే, నోట్ చేసుకోండి. కరెక్ట్ అభిలాష్.
ఓకేనా? ఓకే. Next, another problem. Suppose R equals to 7, H equals to 10, H equals to 10 in a cone, in a cone, in a cone, then L is equals to, then L is equals to, ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు అంటే 1 13.4 centimeters, 2 10.3 centimeters, 3 18.2 centimeters, 4 12.2 centimeters. సో మీకు యాక్చువల్గా కోన్ అనగానే ఇట్లా ఉంటుందని చెప్పి తెలుసు మీకు. నెక్స్ట్ దిస్ ఇస్ ద హైట్ అని తెలుసు, ఇక్కడ దిస్ ఇస్ రేడియస్ ఆర్ అని తెలుసు, దిస్ ఇస్ ఎల్ అని తెలుసు. అండ్ నెక్స్ట్ ఇన్ ఏ కోన్ వి హ్యావ్ స్లాంట్ హైట్ స్క్వేర్, దిస్ ఇస్ హైపోటెనస్, ఎల్ స్క్వేర్ ఈక్వల్స్ టు దిస్ బికమ్స్ అండర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్, బేస్ స్క్వేర్ ప్లస్ హైట్ స్క్వేర్. దట్ ఈస్ ఈక్వల్స్ టు, ఇప్పుడు మనకు ఆర్ ఇచ్చాడు, హెచ్ ఇచ్చాడు, అండ్ వీ హ్యావ్ టు ఫైండ్ ఎల్ అంటే ఎల్ స్క్వేర్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ ఆర్ అంటే 7 స్క్వేర్ ప్లస్ 10 స్క్వేర్. దట్ ఈస్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ 7 స్క్వేర్ అంటే 49 ప్లస్ 10 స్క్వేర్ అంటే ఎంత 100. దట్ ఈస్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ 149. సో 149 కి స్క్వేర్ రూట్ ఎంత? నేను చెప్పాను 149 కి స్క్వేర్ రూట్ కనుక్కున్నా కూడా. ఎస్ కరెక్ట్. ఇట్లా మీరు కొన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసి సేమ్ నెంబర్స్ అక్కడ వచ్చినాయి అనుకోండి, మీకు ఎగ్జామ్ లోపల ఈజీ అయిపోతుంది. సో ఇక్కడ ఎల్ స్క్వేర్ అన్నా కదా ఇక్కడ, సారీ ఓకే ఎల్ ఈజ్ ఈక్వల్ టు తీసుకోవాలి. ఈ ఫార్ములా ఏం తీసుకోవాలి? ఎల్ ఈజ్ ఈక్వల్ టు, ఫార్ములాలో మనకు యాక్చువల్గా ఎల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ ఉంటుంది. ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఇది, ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఇది. ఓకే, ఎల్ ఈజ్ ఈక్వల్ టు 12.2 సెంటీమీటర్స్. నోట్ చేసుకోండి. Completed? Okay. So next, the area of 4 walls of a room, the area of 4 walls of a room అంటే ఒక గది యొక్క 4 గోడల వైశాల్యం. 4 walls of a room, ఆ రూమ్ లో 4 గోడలకు మధ్యలో ఉండే గది వైశాల్యం. A room 12 meters into
అంటే ఇంత మెజర్మెంట్స్ ఇచ్చారు 8 meters into నెక్స్ట్ దట్ ఈస్ గివెన్ 5 meters ఈజ్ ఇది కనుక్కోవాలి. అయితే యాక్చువల్గా ఈ 12 meters అంటే లెంత్ అవుతుంది. గదికి ఏముంటాయి 3 మెజర్మెంట్స్ ఉంటాయి. లెంత్ ఇంటూ 8 meters అంటే బ్రెడ్త్ అవుతుంది అండ్ 5 meters అంటే ఏమవుతుంది హైట్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ ఆన్సర్స్ ఏమి ఇచ్చాయంటే 1 అనేది 100 square meters, సెకండ్ ది 500 square meters and third answer is 1000 square meters. Fourth answer is 200 square meters. సో ఇక్కడ నేను ఫార్ములా ఒకటి ఉంది. ఎనీబడి కెన్ టెల్ యూ ఏరియా ద 4 walls ఆఫ్ ఏ రూమ్ ఏరియా, ద ఏరియా 4 walls ఏమవుతుంది? ద ఏరియా 4 walls ఫార్ములా తెలుసా ఎవరికన్నా? 4 walls ఆఫ్ ఏ రూమ్ ఈజ్ ఈక్వల్స్ టు 2h into L plus B. 2h into L plus B that is equals to ఇక్కడ h అంటే 2 into h ఎంత ఉంది ఇక్కడ మనకు h is equal L is equals to 12 and B is equal to 8, h is equals to 5. సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 into h వాల్యూ 5 into L అంటే 12 plus B value 8. That is equals to 2 into 5 into 12 plus 8 ఎంత? 12 plus 8 20 అవుతుంది. సో 2 5 are 10, 10 into 20 ఏమవుతుంది? 200 square meters అవుతుంది. 200 square meters. సో ఆప్షన్ ఏమవుతుంది అప్పుడు? ఆప్షన్ ఏమవుతుంది? ఫోర్త్ ఆప్షన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ రాయమంటారా? రబ్ చేయనా? ఓకే, మీకు మధ్యలో ఎగ్జామ్స్ కూడా తీసుకుంటాను నేను, కాకపోతే ప్రస్తుతానికి అయితే సబ్జెక్ట్ అంతా కంప్లీట్ చేద్దాం. సో సపోజ్ ఒకటి ఇట్లా ఇచ్చాడు 7/22 and 2 is 7/2, 3 is 22/7 and 4 is none. సో ఆన్సర్ ఏదవుతుంది? ఇది 22/7 అవుతుంది. ఇట్లా కన్ఫ్యూజ్ చేయడానికి ఇట్లా కూడా ఇస్తాడు ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఓకే, టప్ చేయమంటారా? సో నెక్స్ట్ one question.
the number of cubes of sides తీసుకోండి. 2 సెంటీమీటర్ సైడ్ ఉంది ఒక క్యూబ్ యొక్క సైడ్, విచ్ కెన్ బి కట్ ఫ్రమ్ a cube of side 6 centimeters. సో 6 సెంటీమీటర్ సైడ్ నుంచి 2 సెంటీమీటర్స్ ఉండే 6 సెంటీమీటర్ సైడ్ ఉండే క్యూబ్ నుంచి 2 సెంటీమీటర్ సైడ్ ఉండే క్యూబ్స్ ఎన్ని తయారు చేయొచ్చు? నెంబర్ ఆఫ్ ఎన్ని తయారు చేయొచ్చు? 3నా? ఎన్ని తయారు చేయొచ్చు? ఇంకా ఎవరైనా చెప్తారా? ఇప్పుడు రెండిటి వాల్యూమ్స్ ఈక్వలే కదా. ఇప్పుడు అంతే మెటీరియల్ తీసుకుంటున్నాం. 6 సెంటీమీటర్స్ ఉండేది మనం V1 అనుకుంటే క్యూబ్ యొక్క వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ కి ఫార్ములా ఏంటి చెప్పండి? వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఏ క్యూబ్ కదా. ఏ క్యూబ్ అంటే ఇది 6 క్యూబ్ అవుతుంది. ఓకేనా? 6 క్యూబ్ ఇది ఏమవుతుంది? క్యూబిక్ సెంటీమీటర్. నెక్స్ట్ V2 అనేది 2 మీటర్ సైడ్ ఉండే క్యూబ్ తీసుకుంటే ఇది A1 క్యూబ్ అనుకోండి, ఇది A2 క్యూబ్ అనుకోండి. అప్పుడు ఇది 2 క్యూబ్ అవుతుంది, క్యూబిక్ సెంటీమీటర్ లేదా సెంటీమీటర్ క్యూబ్. ఇప్పుడు 6 సెంటీమీటర్ది సేమ్ ఇంత వాల్యూమ్ నుంచి ఇన్ని క్యూబ్స్ తయారవుతాయి. అప్పుడు నెంబర్ ఆఫ్ క్యూబ్స్ రావాలంటే ఎన్ని క్యూబ్స్ తయారు చేయొచ్చు అంటే నెంబర్ ఆఫ్ క్యూబ్స్ ఈజ్ ఈక్వల్స్ టు మనకు పెద్ద క్యూబ్ యొక్క వాల్యూమ్ బై V1 బై V2 చేయాలి. చిన్న క్యూబ్స్ తయారైతాయి కదా. సో ఇది 6 క్యూబ్ బై 2 క్యూబ్ చేస్తే 6 into 6 into 6 బై 2 into 2 into 2 క్యాన్సల్ చేస్తే 2 1s 2 3s 2 1s 2 3s 2 1s 2 3s ఎన్ని క్యూబ్స్ వస్తాయి? మరి నెంబర్ ఆఫ్ క్యూబ్స్ 27 క్యూబ్స్ తయారు చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చెప్పనా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The length of equator on the globe. The length of equator on the globe. గ్లోబ్ మీద ఈక్వేటర్ యొక్క లెంత్ ఎంత ఇచ్చాడు అంటే ఆన్ ద గ్లోబ్ ఈజ్ 88 సెంటీమీటర్స్ ఇచ్చాడు. ఓకే, దెన్ R ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ వాల్యూ కనుక్కోవాలి, దట్ ఈస్ ఇన్ సెంటీమీటర్. సో ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు అంటే 1 12 ఇచ్చాడు, 2 10, 3 16, 4 14. సో ఇట్లా ఇచ్చాడంటే యాక్చువల్గా ఇక ఇట్లా ఉంటుంది కదా గ్లోబు. దిస్ ఇస్ ఈక్వేటర్. ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఇట్లా వచ్చి ఇట్లా ఉంటుంది. ఓకేనా? ఈ మొత్తం ఏమవుతుంది? ఈక్వేటర్ లెంత్ అవుతుంది. ఈక్వేటర్ గ్లోబ్ మీద ఎట్లా ఉంటుంది? సర్క్యులర్గా ఉండదా? అవునా కదా? అప్పుడు సర్క్యులర్గా ఉండే ఈక్వేటర్ లెంత్ ఎంత ఇచ్చాడు అంటే లెంత్ ఆఫ్ ఈక్వేటర్ ఎంత ఇచ్చాడు? 88 సెంటీమీటర్స్ ఇచ్చాడు. సో
సో లెంత్ ఆఫ్ ఈక్వేటర్ 88 సెంటీమీటర్ ఇస్తే ఈక్వేటర్ మొత్తం సర్క్యులర్ గా ఉంటే ఆ సర్క్యులర్ యొక్క లెంత్ ని అంటే దాన్ని మనం పెరిమీటర్ అంటాం. ఓకేనా, సర్కంఫరెన్స్ అంటాం. దాంట్లో ఏమంటాం, సర్కిల్ కి వచ్చేసి దాన్ని ఏమంటాం మనం, సర్కంఫరెన్స్ అంటాం. సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ కి ఫార్ములా ఏంటి, అది నథింగ్ బట్ ఏంటది, సర్కంఫరెన్స్ అన్నట్టు. ఈక్వేటర్ లెంత్ మొత్తం ఇచ్చాడంటే అది సర్కంఫరెన్స్ కి ఈక్వల్. ఓకేనా, ఆ ఈక్వేటర్ దేనికి సర్క్యులర్ గా ఉండేది కాబట్టి దాని సర్కంఫరెన్స్ కి ఈక్వల్. సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ కి ఫార్ములా ఏంటి, సర్కంఫరెన్స్ 2πr² కాదు, 2πr. πr² అనేది దానికి ఏరియా ఆఫ్ సర్కిల్ కి πr². సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ 2πr. 2πr ఈజ్ ఈక్వల్ టు 88. సో 2 into 22/7 into r. రేడియస్ తెలియదు మనకు, ఆ రేడియస్ కనుక్కోవాలి. ఈ రేడియస్ కనుక్కోవడానికి దట్ ఈజ్ ఈక్వల్ టు 88. నౌ r ఈజ్ ఈక్వల్స్ టు 88 into ఈ 7 ఇటు వెళ్తే మల్టిప్లై అవుతుంది బై 2 into 22. ఓకే, 22 1s are 22 4s are 2 1s are 2 2s are, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2 7s ఎంత, సో 14 సెంటీమీటర్స్ ఆన్సర్ అవుతుంది. ఎన్నో ఆప్షన్ అవుతుంది ఆన్సర్, ఫోర్త్ ఆప్షన్. ఓకే, ఫోర్త్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. టబ్ చేసేయన్నా, టబ్ చేయమంటారా? ఓకే, నెక్స్ట్. నిన్న నేను సిలిండర్ వాల్యూమ్ కోన్ వాల్యూమ్ కి రేషియో ఎంత ఉంటుందని చెప్పాను. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్, ద రేషియో ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ అండ్ కోన్ 3:1. ఎస్, ఇక్కడ ఒక క్వశ్చన్ అడిగాడు, ఈ క్వశ్చన్ కి మీరు ఆన్సర్ చేయాలి. ఇఫ్ ఏ కోన్ and a cylinder have equal bases అంటే వాటి బేసెస్ ఈక్వల్ గా ఉండాలి. అండ్ హైట్స్ ఆల్సో, హైట్స్ కూడా ఈక్వల్ ఉంటాయి. అండ్ హైట్స్, దెన్ ద రేషియో ఆఫ్ దేర్ వాల్యూమ్స్, సో ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారు అంటే 1:3, 2, 3:1, 3, 2:3, 4, 3:2. సో ఆన్సర్ ఏదవుతుంది ఇప్పుడు? ఎస్, గుడ్, 1:3. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ కోన్ ఇచ్చాడు, తర్వాత సిలిండర్ ఇచ్చాడు. అప్పుడు వాల్యూమ్ ఆఫ్ ఎస్, వాల్యూమ్ ఆఫ్ సిలిండర్, వాల్యూమ్ ఆఫ్ కోన్ రేషియో వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఇట్లా తీసుకున్నాం అనుకోండి. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఇట్లా తీసుకుంటే మనకు వాల్యూమ్ ఆఫ్ కోన్ కి ఫార్ములా ఏంటి? వాల్యూమ్ ఆఫ్ కోన్ కి ఫార్ములా ఏంటి? 1/3 πr²h రేషియో. ఇది వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ కి πr²h. సో ఇప్పుడు ఇది πr²h క్యాన్సల్ అవుతుంది. ఓకేనా, సో అప్పుడు మిగిలేది ఏంటి, 1/3:1 అవుతుంది. మీకు ఒకవేళ వాల్యూమ్ ఆఫ్ కోన్ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ అన్నప్పుడు 1/3:1 అని ఇచ్చినా కూడా కరెక్టే. అర్థమైందా? లేదంటే ఇప్పుడు దీన్ని 1/3:1ని మనం ఇట్లా మార్చిస్తాడు, ఫ్రాక్షన్ లేకుండా బై 1 తీసుకొని ఎల్సిఎం 3 అవుతుంది. ఎల్సిఎం ఏమవుతుంది? 3. ఈ ఎల్సిఎం తోటి దీన్ని ఇంటూ చేస్తే 3 into 1/3 రేషియో 3 into 1/1, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 3 3 క్యాన్సిల్ అయితే ఇక్కడ 1 1:3 1 1 3 అవుతుంది.
ఓకేనా, అర్థమైందా? 1:3 ఇస్ ద ఆన్సర్. నోట్ చేసుకోండి. ఎస్, నెక్స్ట్ ప్రాబ్లం రబ్ చేయమంటారా? ఓకే, నెక్స్ట్, if the diameter of a sphere, if the diameter of a sphere is d, is ఏమన్నాడు స్మాల్ d, దెన్ వాల్యూమ్ ఈజ్ అన్నాడు. అప్పుడు స్పియర్ వాల్యూమ్ చేయాలి. మనకు ప్రాబ్లం ఎట్లా వస్తుందో తెలియదు. సో మనము ఫస్టే అందుకే బుక్స్, డిఫరెంట్ బుక్స్, మన టెక్స్ట్ బుక్స్ బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇంట్లో చదవడానికి ఏమి లేదు అని అనుకోవద్దు. మెటీరియల్ తీసుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. ఏ క్వశ్చన్ ఎట్లా వస్తుందో చెప్పలేం. మనకు వచ్చిందే కరెక్ట్ అని చెప్పి అనుకోవద్దు. ప్రాక్టీస్ తోటే కాంపిటేటివ్ ఎగ్జామ్ లో సక్సెస్ అవుతాం. సో 4/3 πd cube సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ 1/4 1/24 πd cube. ఫోర్త్ ఆప్షన్ 1/3 πd cube. సో ఇప్పుడు మనకి యాక్చువల్ గా ఆర్ లో తెలుసు వాల్యూమ్ ఆఫ్ స్పియర్. దేంట్లో తెలుసు మనకు? ఆర్ లో చెప్పండి. విత్ రేడియస్ లో ఏముంటుంది వాల్యూమ్ ఆఫ్ స్పియర్ కి ఫార్ములా? 4/3 πr3. సో ఇప్పుడు మనకు డీలో అడిగాడు. ఆర్లో అడిగితే మీరు డైరెక్ట్ ఈ ఆప్షన్ పెట్టేయచ్చు. దీన్ని డీలో కన్వర్ట్ చేద్దాం. 4/3 ఇంటూ πr3 అంటే పై ఇంటూ ఆర్ అంటే ఎట్లా రాయొచ్చు? d/r ఎట్లా రాస్తాం? d/2 గా రాస్తాం. ఎందుకంటే డయామీటర్ బై 2, మనకు డయామీటర్ ఇచ్చాడు ఇక్కడ. సో డయామీటర్ బై 2 హోల్ క్యూబ్ కాబట్టి 4/3 ఇంటూ పై ఇంటూ డి అంటే డి క్యూబ్ ఇది బై 2 క్యూబ్ అంటే ఎంత? 8. సో దట్ ఈస్ ఇది 4 1 4 4 2 8. ఏమన్నా క్యాన్సిల్ అయ్యేటున్నా? సో 1/3 2 6 పై ఇంటూ డి క్యూబ్. సో ఆప్షన్ ఏదవుతుంది ఇప్పుడు? 1/6 πd క్యూబ్ అవుతుంది. 1 అవుతుంది. ఓకే, నెక్స్ట్ రబ్ చేయమంటారా? మనము బేసిక్ క్వశ్చన్స్ చేయాలి, టఫ్ క్వశ్చన్స్ చేయాలి. అట్లా చేస్తేనే ర్యాంక్, మంచి ర్యాంక్ వస్తుంది. సో అన్ని క్వశ్చన్స్ కవర్ చేద్దాం. ఇన్ ద అడ్జసెంట్ ఫిగర్ ఒకటి ఇచ్చాడు ఇక్కడ. ఇన్ ద అడ్జసెంట్ ఫిగర్ ఒక డయాగ్రామ్ ఇచ్చాడు, ఒక ఫిగర్ ఇచ్చాడు. ఎల్ ఈజ్ కాల్డ్. ఎల్ అనే దాన్ని మనం ఏమంటాం? ఎల్ ఈజ్ కాల్డ్. సో ఇక్కడ ఫిగర్ ఏమి ఇచ్చాడు అంటే ఇట్లా ఉంది. ఇట్లా ఉంది ఇది. సో దీంట్లో ఆప్షన్స్ లో 1 స్లాంట్ హైట్, సెకండ్ ఆప్షన్ రేడియస్, థర్డ్ ఆప్షన్ హైట్, ఫోర్త్ ఆప్షన్ వాల్యూమ్. సో ఇక్కడ ఎల్ ఏమంటారు చెప్పండి? ఎల్ అనేది ఏంటి? ఎస్, స్లాంట్ హైట్ అంటాం. ఏటవాలు ఎత్తు అంటాం, దాన్ని స్లాంట్ హైట్ అంటాం. ఈ హెచ్ అంటే హైట్ అంటాం, ఆర్ అంటే రేడియస్ అంటాం.
Okay, slant height. First one is the option. Next. రబ్ చేస్తుంది. సపోజ్ ఒక క్వశ్చన్ ఉంది, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ 100 centimeter square, length is 20 centimeters, then its breadth is దాని బ్రెడ్త్ ఏమవుతుంది? సో ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చాడంటే 1, 16, 2, 12, 3, 10, 4, 5. సో ఇది ఏమవుతుంది? ఫార్ములా ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఏంటి? ఎస్, లెంత్ ఇంటూ బ్రెడ్, ఎల్ ఇంటూ బి ఈక్వల్ టు మనకి ఎంత ఇచ్చాడు? రెక్టాంగిల్ ఏరియా 100 ఇచ్చాడు, 100 centimeter square. సో లెంత్ ఎంత ఇచ్చాడు? 20 ఇచ్చాడు. సో లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఈక్వల్ టు, దట్ ఈస్ లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఈక్వల్ టు 100. సో లెంత్ 20 ఇచ్చాడు, 20 ఇంటూ బ్రెడ్త్ ఈక్వల్ టు 100. సో బ్రెడ్త్ ఈక్వల్ టు 100/20, దట్ ఈస్ ఈక్వల్ టు ఏమవుతుంది? సో ఆన్సర్ ఇప్పుడు ఏదవుతుంది? 4th. ఓకే, 4th ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఎస్, రబ్ చేయమంటారా? శివాని కొద్దిగా మ్యూట్ చేసుకోవాలి. శివాని చిన్నగా మ్యూట్ చేసుకో. సో నెక్స్ట్ క్వశ్చన్, ద నెంబర్ ఆఫ్ balls, each of radius 1 centimeter can be made from solid sphere of radius. 1 minute. Solid sphere of radius 8 centimeters is. సో బోర్డ్ ఈజ్ నాట్ క్లియర్ అంటే నా రైటింగ్ క్లియర్గా కనిపిస్తలేదా, లేక మీకు రైటింగ్ అంత సిగ్నల్ ప్రాబ్లమా అని? వీడియో క్లియర్ లేదా, సంథింగ్ సిగ్నల్ ప్రాబ్లం. రైటింగ్ ఇంకా దూరం రాయన్నా, లేదు చిక్కి రాసినట్టుందా? అంతే, జస్ట్ వెయిట్ చేద్దాం. మీరు అట్లా వచ్చినప్పుడు చెప్పండి, నేను కొద్దిగా స్లోగా చెప్తాను అప్పుడు. బోర్డు ఇప్పుడు ఇక్కడ రాస్తాను చూడండి. ద నెంబర్ ఆఫ్ బాల్స్ ఈచ్ ఆఫ్ రేడియస్ 1 centimeter. అంటే చిన్న బాల్స్ కి రేడియస్ ఎంత ఇచ్చాడంటే 1 centimeter ఉండే బాల్స్ తయారు చేశారు. దేని నుంచి కెన్ బి మేడ్ ఫ్రమ్ ఏ సాలిడ్ స్పియర్ ఆఫ్ రేడియస్ 8 centimeters. ఒక బిగ్ స్పియర్ 8 centimeters ఉండే రేడియస్ ఉండే బిగ్ స్పియర్, ఆ స్పియర్ నుంచి 1 centimeter ఉండే బాల్స్ తయారు చేయబడ్డాయి. 1 centimeter రేడియస్ ఉండే బాల్స్ తయారు చేయబడ్డాయి. ఎన్ని తయారు చేయబడ్డాయి అంటే, దానికి ఇంతకుముందు నేను క్వశ్చన్ చెప్పాను, క్యూబ్స్ మీద చెప్పాను. బిగ్ క్యూబ్ వాల్యూమ్ బై స్మాల్ క్యూబ్స్ వాల్యూమ్స్. ఓకేనా? అప్పుడు మనకు నెంబర్ ఆఫ్ క్యూబ్స్ అనేది కనుక్కున్నాం ఇంతకుముందు, అవునా కదా? ఓకేనా? సో ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ బాల్ తీసుకుందాం. వాల్యూమ్ ఆఫ్ ఎ బాల్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు V1 తీసుకుందాం. ఇప్పుడు బాల్ అంటే స్పియర్ కాబట్టి ఫార్ములా ఏమవుతుంది? అప్పుడు
సో 4/3 పై ఆర్ క్యూబ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే పై ఆర్ క్యూబ్ అనే ప్లేస్ లో 4/3 అట్లాగే ఉంచండి, ఎందుకంటే మీకు సింప్లిఫికేషన్ ఈజీ కావాలి. ఇవన్నీ ఇంటూ చేయకండి. ఇంటూ ఆర్ క్యూబ్ అంటే ఆర్ క్యూబ్ ప్లేస్ లో ఏం తీసుకుందాం అంటే బాల్ కి రేడియస్ ఎంత ఇచ్చాడు, బాల్ రేడియస్ 1 ఇచ్చాడు, 1 క్యూబ్ తీసుకుందాం. నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ స్పియర్ తీసుకుందాం. పెద్ద స్పియర్ నుంచి ఇట్లా బాల్స్ తయారు చేయబడ్డాయి కదా, అప్పుడు వాల్యూమ్ ఆఫ్ స్పియర్ బిగ్ స్పియర్ అని రాసుకోండి. బిగ్ స్పియర్ అన్నా పర్వాలేదు, మీకు తెలిసేటందుకు వాల్యూమ్ ఆఫ్ ద సాలిడ్ స్పియర్ దట్ ఈస్ V2 అనుకుందాం. V2 ఈక్వల్ ఏమవుతుంది అప్పుడు 4/3 పై ఆర్ క్యూబ్. దీంట్లో కూడా ఇది R1 తీసుకోండి, ఇది R2 క్యూబ్ అని తీసుకోవాలి. సో 4/3 పై ఇంటూ R2 అంటే ఇక్కడ ఎంత తీసుకున్నాం, బిగ్ స్పియర్ యొక్క రేడియస్ ఎంత ఉంది, 8 సెంటీమీటర్స్ ఉంది కాబట్టి ఇది 8 క్యూబ్ తీసుకోవాలి. ఇప్పుడు మనకు నెంబర్ ఆఫ్ స్మాల్ క్యూబ్స్ అంటే నెంబర్ ఆఫ్ బాల్స్ ఎన్ని తయారైతాయి అంటే మొత్తం బిగ్ క్యూబ్ నుంచి బిగ్ సాలిడ్ స్పియర్ నుంచి స్మాల్ బాల్స్ తీసుకున్నాం కాబట్టి నెంబర్ ఆఫ్ రావాలంటే రేషియో చేద్దాం. దాన్ని నెంబర్ ఆఫ్ బాల్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ని బాల్స్ తయారైతాయి అంటే బిగ్ ఎంత వాల్యూమ్ V2 బై స్మాల్ బాల్ వాల్యూమ్ ఎంత V1, ఇది రాసుకోవాలి. సో బిగ్ దాని బై స్మాల్ బాల్ వాల్యూమ్ రాస్తే 4/3 పై ఇంటూ ఆర్ క్యూబ్ అంటే 8 క్యూబ్ బై 4/3 పై ఇంటూ ఆర్ క్యూబ్ అంటే ఎంత 1 క్యూబ్. సో 4/3 క్యాన్సల్, పై గెట్స్ క్యాన్సల్ అండ్ 8 క్యూబ్ బై 1 క్యూబ్ ఏమవుతుంది, ఇది 8 క్యూబ్ అంటే 8 ఎస్ 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 దట్ ఈస్ 512/1 అంటే 512 బాల్స్ తయారవుతాయి. సో ఆప్షన్స్ లో 512 ఉన్నది. ఆప్షన్స్ కూడా ఇచ్చారు ఇక్కడ 1 64, 2 216, 3 16, 4 512. ఓకే, నెక్స్ట్ అయిపోయిందా, రబ్ చేయమంటారా? ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే book is an example of book is an example of yes. సో ఆప్షన్స్ ఇస్తాడు ఇట్లా కన్ఫ్యూజ్ చేసేందుకు. వాల్యూమ్, ఫస్ట్ వన్ వాల్యూమ్, సెకండ్ వన్ స్పియర్ అండ్ థర్డ్ కోన్, ఫోర్త్ ఆప్షన్ ఇస్ క్యూబాయిడ్. ఓకే,
Option is 4. Option is 4. Cuboid. Cuboid లాగా ఉంటుంది బుక్ అని. ఓకే, ఎస్, రబ్ చేస్తున్నాం. రబ్ చేయనా? నోట్ చేసుకున్నారా? ఓకే, నెక్స్ట్ a shuttlecock. A shuttlecock is a combination of first option cylinder, so second option sphere comma cone, third option cylinder comma sphere, cylinder comma hemisphere అండి, sphere ఆల్రెడీ వచ్చింది, hemisphere. Fourth option hemisphere comma frustum cone. ఇప్పుడు ఈ ఆప్షన్స్ లో ఏదవుతుంది చెప్పండి. షటిల్ కాక్ అనేది ఎట్లా ఉంటుంది? షటిల్ కాక్ అనేది ఇట్లా ఉంటుంది కదా. ఎస్, ఫోర్త్ ఆప్షన్ అవుతుంది. షటిల్ కాక్ ఇట్లా ఉంటుంది కదా. ఫ్రస్టమ్ అండ్ హెమిస్పియర్ అండ్ ఫ్రస్టమ్ కోన్ అంటే, హెమిస్పియర్ అంటే ఫోర్త్ ఆప్షన్ కింద భాగం వచ్చేసి హెమిస్పియర్ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఇది వచ్చేసి ఫ్రస్టమ్ కోన్ అంటే ఇట్లా ఉంది, ఇట్లా అంటే పైన కట్ చేస్తాం కదా, ఇక్కడ వెనుక భాగం లోపల స్లాంట్ లోపల ఇట్లా అన్ని కలుస్తాయి కదా, ఈ కలిసే ప్రదేశాన్ని ఇక్కడ కట్ చేస్తాం. సో ఇక్కడ కట్ అయిపోతుంది, కట్ అయిపోతే అది ఏమవుతున్నది, ఈ విధంగా అవుతుంది. ఓకేనా? అప్పుడు ఇది ఫ్రస్టమ్ అంటాం, దాన్ని ఏమంటాం మనం? ఫ్రస్టమ్. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇక్కడ హెమిస్పియర్. ఓకే, నోట్ చేసుకో. ఫోర్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఒకటి చెప్పేసి ఈరోజు ఆపేస్తాం అనుకుంటున్నాం. ఇంకా చాలా మంది ఉన్నారు, జాయిన్ అవుతారు, ఇంకా కంటిన్యూ చేస్తాను. ఒక లాస్ట్ క్వశ్చన్ చెప్పి ఆపేయమంటారా, కంటిన్యూ చేయమంటారా? పని చేయండి, అంటే ఇంకా కొంతమంది జాయిన్ అవుతున్నారు. ఇవాళ ఒక్క రోజుకి ఇవాళ లాస్ట్ క్వశ్చన్ చెప్పేస్తాను. ఓకే, నాకు చెప్పడానికి ఇబ్బంది ఏం లేదు. అదే నాకు చెప్పడానికి ఇబ్బంది ఏం లేదు. సో డైలీ 40 minutes 1 hour కంటే ఎక్కువ కూడా మీరు వింటే పర్వాలేదు. ఇప్పటికి 20 members అయినారు, 25, 26, 21కి వచ్చారు. సో డైలీ ఎక్కువ జాయిన్ అయ్యి క్లాస్ అయిపోయేదాకా ఉండండి. 40 minutes 1 hour కంటే ఎక్కువ తీసుకోను నేను. ఓకేనా? ఎందుకంటే మీకు బోర్ కొట్టకుండా ఉండాలి, మీరు కూడా నేర్చుకుంటే మంచిదే.
నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఏ క్యూబాయిడల్ మెటల్ ఆఫ్ డైమెన్షన్స్ క్యూబాయిడల్ మెటల్ యొక్క డైమెన్షన్స్ ఇచ్చాడు. ఎంత అంటే 44 సెంటీమీటర్స్ ఇంటూ 30 సెంటీమీటర్స్ ఇంటూ 15 సెంటీమీటర్స్ డైమెన్షన్స్ ఉన్నాయి. అంటే లెంత్, బ్రెడ్త్, హైట్ క్యూబాయిడ్ యొక్క డైమెన్షన్స్ ఇవి. లెంత్, బ్రెడ్త్, హైట్. వాజ్ మెల్టెడ్. ఈ క్యూబాయిడల్ ని ఏం చేశాడు? ఈ క్యూబాయిడ్ ని మెల్ట్ చేశారు. వాజ్ మెల్టెడ్, కరిగిచ్చి అండ్ క్యాస్ట్ ఇంటూ ఏ సిలిండర్. దాన్ని ఏం చేశారు? అండ్ క్యాస్ట్, సిలిండర్ లాగా తయారు చేశారు. అండ్ క్యాస్ట్ ఇంటూ ఏ సిలిండర్ ఆఫ్ హైట్. ఆ సిలిండర్ యొక్క హైట్ ఎంత ఇచ్చారు అంటే 28 సెంటీమీటర్స్ ఇచ్చారు. దెన్ ఇట్స్ రేడియస్ ఈజ్, ఆ సిలిండర్ యొక్క రేడియస్ కనుక్కోమన్నాడు. దెన్ ఇట్స్ రేడియస్. సో ఇప్పుడు ఆప్షన్స్ ఏమి ఇచ్చాడంటే ఇక్కడ 1 10 సెంటీమీటర్స్, 2 12 సెంటీమీటర్స్, 3 14 సెంటీమీటర్స్, 4 15 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. సో యాక్చువల్గా క్యూబాయిడల్ డైమెన్షన్స్ ఇచ్చినప్పుడు వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఏమవుతుంది? వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ చెప్పండి ఫార్ములా. ఎస్, L ఇంటూ B ఇంటూ H అవుతుంది. సో L ఇంటూ B ఇంటూ H అంటే 44 ఇంటూ 30 ఇంటూ 15 సెంటీమీటర్ క్యూబ్ రాసుకోండి. ఇది యాజ్ ఇట్ ఈస్గా ఇట్లా రాయండి, దీన్ని ఏం మార్చకండి. ఎందుకంటే మనం మల్టిప్లై చేసి డివైడ్ చేస్తే కంటే మనం ఎప్పుడైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సింప్లిఫికేషన్కే ప్రాధాన్యత ఇవ్వాలి, తొందరగా కంప్లీట్ చేయడానికే. దీన్ని ఇంటూ చేసి మళ్ళీ దాంతో డివైడ్ చేయడం పెద్ద ప్రాసెస్ అవుతుంది. సో దీన్ని వచ్చేసి మనం ఏమంటామంటే V1 అనుకోండి. నెక్స్ట్ V2 అంటే ఇంకొకటి ఉంది మనకు. ఈ క్యూబాయిడల్ ని కరిగించి మెల్ట్ చేసి దేనిగా మార్చారు? సిలిండర్ గా మార్చారు. సో అప్పుడు వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ యొక్క హైట్ ఇచ్చాడు. హైట్ 28 సెంటీమీటర్స్ ఇచ్చాడు. అప్పుడు ఆ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ కనుక్కుందాం. V2 అనేది వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఈక్వల్ టు వాట్ ఈస్ ద ఫార్ములా? πr²h. సో πr²h అంటే 22/7. దీన్ని రాసుకోవచ్చు. π అంటే 22/7, r² అంటే మనము ఫైండ్ ద రేడియస్ అన్నాడు ఇక్కడ. ఫైండ్ ఇట్స్ రేడియస్ మనకు తెలియదు. సో r² రాద్దాం ఇక్కడ. ఇంటూ హైట్ అంటే h ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు ఇక్కడ? హైట్ 28 ఇచ్చాడు సెంటీమీటర్. సో ఈ వాల్యూమ్ కూడా ఏమవుతుందంటే సెంటీమీటర్ క్యూబ్ అవుతుంది. ఇప్పుడు మీకు ఒక లాజిక్ ఏం అర్థం కావాలంటే క్యూబాయిడ్ మొత్తం కరిగించి దాన్ని సిలిండర్ గా మార్చారు. అంటే క్యూబాయిడ్ లో ఉన్న మొత్తం మ్యాటర్ అంతా మళ్ళీ క్యూబ్ లో అది సిలిండర్ లో ఉన్నట్టే కదా, అంతేనా కదా? క్యూబాయిడ్ లో ఉన్న మొత్తం మ్యాటర్ ఏదైతే ద్రవ్యం ఉందో ఆ మొత్తం వాల్యూమ్ అంతా సిలిండర్ లో ఉంటుంది. అంటే క్యూబాయిడ్ వాల్యూమ్ ఈక్వల్ టు ఏమవుతుంది? వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్. సో ఇక్కడ therefore వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఈక్వల్స్ టు వాల్యూమ్ ఆఫ్ ఏంటిది? క్యూబాయిడ్. ఇవి రెండు ఈక్వల్. ఇప్పుడు దీని నుంచి మనము వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ అంటే V2 తీసుకున్నాం. దట్ ఈజ్ ఈక్వల్స్ టు V1 రాసుకోండి. V2 అంటే 22/7 ఇంటూ r² ఇంటూ 28 ఈజ్ ఈక్వల్స్ టు V1 ఈజ్ నథింగ్ బట్ 44 ఇంటూ 30 ఇంటూ 15. సో ఇప్పుడు r² ఈజ్ ఈక్వల్స్ టు మనకి 7 ఇటు మల్టిప్లై అవుతుంది, డినామినేటర్ ఉంది కాబట్టి. 44 ఇంటూ 30 ఇంటూ 15 ఇంటూ 7 డివైడెడ్ బై ఇటు న్యూమరేటర్ లో ఉన్నాయి రెండు కిందికి వచ్చేస్తాయి. డివైడెడ్ బై ఏమేమి కిందికి వస్తాయి? 22 28. సో ఇప్పుడు మనం క్యాన్సల్ చేద్దాం. 22 1 జా, 22 4 జా. నెక్స్ట్ 7 4 జా, 7 1 జా క్యాన్సల్. నెక్స్ట్ ఏమున్నది ఇంకా? 4 1s క్యాన్సల్. ఏం మిగిలినాయి? 30 ఇంటూ 15 ఇంటూ 13 ఇంటూ 15 ఇంటూ ఇంకేమైనా ఉందా?
450 అవుతుంది. సో ఇక్కడ ఆప్షన్స్లో మరి ఇది 450 వచ్చింది. ఓకే, సో క్యాన్సిలేషన్లో మనకు రెండు ఉన్నాయి. ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 450 అని ఉంది. సో ఆర్ ఎంత అవుతుంది అప్పుడు? ఆర్ అప్రాక్సిమేట్గా ఎంత అవుతుంది? ఇట్స్ √450 ఎంత అవుతుంది చెప్పండి? 15? ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే అంటే మీకు అప్రాక్సిమేట్గా వస్తుంది. 450కి రూట్ ఎంత అవుతుంది చెప్పండి? ఎగ్జాక్ట్లా? (44) ఇంటూ ఇక్కడ క్యూబాయిడల్ ఆఫ్ మెటల్ డైమెన్షన్స్ వాల్యూమ్స్ వాజ్ మెల్టెడ్ ఇంటూ క్యాస్ట్ ఇంటూ హైట్ ఇచ్చేసారు. ఏంటి ఎక్కడ 4 వేసాను నేను? నాకు అదే తెలుస్తలేదు. ఎస్ ఇక్కడ 4 వేసాను, నాకు అందుకే ప్రాబ్లం ఇక్కడ. ఎస్ కరెక్టే. 22 1s 22 2s ఇది. నెక్స్ట్ ఇది 7 1s 7 4s ఇది. ఎస్, ఇప్పుడు ఇది 4 తర్వాత నెక్స్ట్ ఏమవుతుందంటే 2 2s ఇది 2 1s క్యాన్సల్, ఇది 2 1s 2 15s కరెక్ట్. ఎస్, వెరీ గుడ్. ఇప్పుడు మిగిలిందండి ఇక్కడ నేను 4 వేసాను, రైటే. 22 1s 22 4s వేసాను. 22 2s 44 అవుతుంది. సో 15 ఇంటూ 15 అవుతుంది ఇక్కడ. 15 ఇంటూ 15 అంటే నాకు అదే అనిపిస్తుంది, కరెక్ట్ రూట్ రానప్పుడు వీడు రౌండ్ నెంబర్స్ ఎట్లా ఇస్తాడు? ఇవ్వదు కదా. సో ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 15 ఇంటూ 15 అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? √15 ఇంటూ 15. సో దట్ ఈజ్ ఏమవుతుంది? 15 అవుతుంది. ఓకేనా? ఎస్, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 15 సెంటీమీటర్. ఓకే, నోట్ చేసుకోండి. సో ఇవాళకి ఆపేస్తున్న క్లాస్. ఓకేనా? ఓకే, సో మీరు ఓకే వెల్కమ్. ఓకే వెల్కమ్. ఓకే, టుమారో అగైన్ 9:30 క్లాస్ ఉంటుంది. ఆఫ్టర్నూన్ బ్యాంకింగ్ క్లాస్ ఉంది. ఎవరైనా వినదలుచుకుంటే వినొచ్చు, అదర్వైజ్ మీ ఇష్టం అది. ఓకే, టైం 3 o'clock ఉంటుంది. ఆఫ్టర్నూన్ 3 o'clock. మీకు కూడా పాలిసెట్ గ్రూప్లో కూడా బ్యాంకింగ్ లింక్ ఫార్వర్డ్ చేస్తాను, యూ కెన్ జాయిన్. యాడ్ ఏం లేదు, ఆ లింక్ ప్రెస్ చేస్తే నాకు అప్రూవల్ వస్తుంది, నేను యాక్సెప్ట్ చేస్తాను. మీరు ఆల్రెడీ పాలిసెట్ గ్రూప్లో ఉన్నారు, మీకు లింక్ వస్తుంది, ఆ లింక్ని నాకు అప్రూవ్ చేయండి, సెండ్ కొట్టండి నాకు రిక్వెస్ట్, లింక్ ఫార్వర్డ్ చేస్తాను నేను. ఓకే ఓకే రైట్. ఓకే బాయ్. ఓకే వెల్కమ్. ఓకే రావులి బాయ్. ఓకే వెల్కమ్ బాయ్.